పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలం మొదటి ఆదివారంలో ఉన్నాం. ఈనాటి ధ్యానాంశం శోధనలు జయించుట ఎలా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు చూసినట్లయితే, దైవ కుమారుడైన క్రీస్తు ఏ రీతిగా శోధనలు జయించి ఉన్నాడో నీకు నాకు మనందరికీ ఆదర్శంగా నిలబడి ఉన్నారు. శోధన ఎప్పుడు అందంగా ఉంటుంది. రెండవది, శోధనలా కనబడదు. ఎప్పుడైతే శోధనకు తలగుగ్గి పాపంలో పడిపోయామో దైవ అనుగ్రహాలను కోల్పోతాం. అందుకే యేసు ప్రభు పవిత్రాత్మ పూరితుడై ఉండి ఎడారికి కొనుపోబడి ఉన్నాడు, సాతాను చే శోధించబడడానికి. ప్రియులారా, అవును, ఆయన దేవుడు మరియు మానవుడై ఉన్నాడు. దేవుడు కాబట్టి పవిత్రాత్మ పూరితుడై ఉన్నాడు. మానవ శరీరం ఉంది కాబట్టి సాతాను శోధించడానికి సిద్ధపడి ఉంది. అందుకే ఈ తపస్సు కాలంలో మనకి 3 జ్ఞాన శత్రువులు ఉన్నాయి: లోకము, శరీరము, పిశాచి. లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, సాతానుని జయించాలి. అప్పుడే మనం దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతిపాత్రులుగా మారగలం. యేసు ప్రభు పవిత్రాత్మ పూరితుడై ఎడారికి కొనుపోబడి 40 దినములు నిరాహారి అయి సాతాను చే శోధించబడుతున్నప్పుడు మొదటి శోధన మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఆకలికి కొని ఉన్నప్పుడు సాతాను దగ్గరికి వచ్చింది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. అవును ప్రియులారా, సాతాను ఎప్పుడు అవకాశవాది. అది ఎప్పుడైతే మనం బలహీనంగా ఉన్నామో మన బలహీనత ఏంటో చూసుకొని ఆ బలహీనత మీదే బాణాన్ని ఎక్కుపెడుతుంది. యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు కాబట్టి మొదటగా బాణాన్ని సంధించింది ఆకలి మీద. ఏమనంటే, నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ఆయన మార్చగలడు, కానీ ఎందుకు మార్చలేదు అని మనం ధ్యానించినట్లయితే ఈ శోధనలో చాలా సత్యాలు దాగి ఉన్నాయి. మొదటిదిగా, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ రాళ్లను రొట్టెలుగా మార్చడానికి ఇష్టపడితే తండ్రి మీద ప్రేమను కోల్పోతాడు. ఎందుకనగా ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు కానాను దేశం వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఆకలి వేసినప్పుడు యావే దేవుడే ఆకాశము నుండి మన్నాను కురిపించేడు. ఏలీ ప్రవక్త కొండ గుహలో ఉండి ఆకలి వేసినప్పుడు కాకితో మాంసమును రొట్టెని పంపించేడు. సింహాల గుంటలో ఉన్న దానియేలుకి ఆకలి వేసినప్పుడు హబక్కూకు అనే ప్రవక్త ద్వారా దేవుడు భోజనాన్ని పంపించేడు. మరి వీళ్ళందరికీ భోజనం పెట్టిన దేవుడు తన సొంత కుమారుడికి ఆకలి వేస్తుందంటే భోజనం పెట్టడా? అంటే సాతాను చెబుతుంది, నీ తండ్రిని నువ్వు నమ్మొద్దు, నీ స్వశక్తి మీద నువ్వు నిలబడు. చూడండి ప్రియులారా, ఇక్కడ నుండి కథోలిక సంఘం నుండి మిగతా మతాలన్నీ విడిపోయి ఈ శోధన ద్వారానే నువ్వు బాగా పాడగలవు, నువ్వు బాగా వాక్యం చెప్పగలవు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి ఒక సంఘం స్థాపించుకో అంటూ విడిపోయారు. విధేయత అనే పుణ్యం లేకుండా ఉంది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు తన దైవ కుమారుడై ఉండి తనలో శక్తులున్న సాతాను మాటకు తలయొగ్గలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడే తన యొక్క ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ సాతాను ఎంత బలంగా శోధిస్తుందో చూడండి ప్రియులారా. మొదటగా నీ తండ్రిని నమ్మొద్దు అంటుంది, నీ తండ్రి మీద నువ్వు విశ్వాసం ఉంచొద్దు అంటుంది. మూడవదిగా, నీ శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి నీ ఇష్టానుసారంగా జీవించు అంటుంది. చాలాసార్లు ఈ శోధనకి లొంగిపోయి సంఘాల నుండి విడిపోయేవాళ్ళు, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా సంఘాన్ని కూడగొట్టగలను కాబట్టి నేను వెళ్ళి వేరే సంఘం పెట్టుకుంటాను, నేను పోషించుకుంటాను, నేనే సంపాదించుకుంటాను అని వెళ్ళిపోయిన మహానుభావులు ఎందరో ఉన్నారు. కానీ తండ్రి చిత్తము నెరవేర్చుడే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి సాతాను మాటలను తిప్పికొడుతున్నారు. మనకి కూడా
ఈ తపస్సు కాలం 40 రోజులు మనం ఉపవాసం ఉన్నప్పుడు కానీ, ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు కానీ, దాన ధర్మాలు చేద్దాం అనుకున్నప్పుడు కానీ సాతాను నిన్ను నన్ను శోధిస్తుంది. ఎందుకనగా అది శరీరం నుండి శోధనలు వస్తాయి, లోకము నుండి శోధనలు వస్తాయి, సాతాను నుండి శోధనలు వస్తాయి. అందుకే యాకోబు రాసిన లేఖ 4:7 దేవునికి విధేయులు కండు సాతానును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ దెయ్యము మేము విడిచి పారిపోవును అంటున్నాడు. 8వ వచనంలో దేవుని దగ్గరకు రండు, ఆయన మీకు దగ్గర వాడగును. ఈ 40 రోజులు మనం చేసే తపస్సు దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం. యేసు ప్రభు సాతానికి ఒకే ఒక మాట చెప్పాడు, మానవుడు కేవలం రొట్టె వలనే భుజించడు, కానీ దేవుని వాక్కు ద్వారా జీవిస్తాడు అని. నిజమే ప్రియులారా, నీవు నేను కూడా ఆ దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మనం జీవించాలి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి, దేవుని బిడ్డగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతుంటామో, ప్రార్థన చేస్తుంటామో, జపమాలలు చెబుతుంటామో సాతాను శోధనల్ని సునాయాసంగా జయించగలుగుతాం. ప్రార్థనా జీవితం లేనప్పుడు శోధనలో పడిపోతాం, ఉపవాసం లేనప్పుడు శరీర క్రియలకు లొంగిపోతాం, దేవుని ప్రేమించలేనప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకోలేము. కాబట్టి ఈ మొదటి వారం శోధనలు జయించడానికి మనం అనుదినము ప్రయత్నిస్తూ పవిత్రాత్మ సర్వేశ్వరుని సహకారం కోరుకుందాం. ప్రభు మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.